అమ్మవారి గురించి, అమ్మవారి దగ్గరున్న ముక్కు పుడక గురించి మరియు అవని గురించి ఈ అర్చన ఎంతో బాధ్యతతో ఆలోచిస్తుందని మాయ చెప్పడం జరిగింది. కాలభైరవుళ్ళ ఈ ఇంటికి కాపలా ఉంటుంది. అందుకే అర్చన అడుగు బయట పెట్టందే నేను ముక్కు పుడకను తస్కరించడం జరగదు. అమ్మ తొందరగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తే బాగుండేది. ఎందుకో ఇవాళ అమ్మ నా కళ్ళెదురుగానే ఉండాలనిపిస్తుంది. ఆలస్యం అమృతం విషమవుతుందన్నట్టుగా నేనింకా జాప్యం చేయడం వల్ల నేను కూడా ఊహించలేందేదైనా జరిగిపోవచ్చు. అందుకే ఇక నా పనిని వడివడిగా చేయడం మంచిది. కాలసర్పమా, నీతో పని పడింది. అందుకే నిన్ను పిలవడం జరిగింది. నువ్వు నా సృష్టివని, నకిలీ సర్పానివని అర్చన కనిపెట్టుట అసాధ్యం. అందుకే నువ్వు తన ముందుకు వెళ్ళు. ఏదో రహస్యాన్ని చూపెడతానని అర్చనని బయటికి దూరంగా తీసుకుపో. నా పనిని ముగించుకుని నేను పోతాను. అర్థమైంది కదా? అర్చనకు అనుమానం రాకుండా రంగు మార్చుకొని బయలుదేరు. బంగారు లేడిని చూసి సీతమ్మ తల్లి మోసపోయినట్టు నిన్ను చూసి ఆ అర్చన మోసపోవాలి. బయలుదేరు. నాగమ్మ, నేను నిన్ను తలుచుకోకుండానే, నీ సహాయం కోరుకోకుండానే నా దగ్గరికి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఈ విధంగా వచ్చావంటే ఎక్కడో ఏదో సమస్య ఉందని అర్థం. ఏమైందో నాకు తెలియజేయ నాగమ్మా. ఎక్కడికి రమ్మంటున్నావు? సరే పద నాగమ్మ, బయలుదేరదాం. అవని రీచ్ అయి ఉంటుందా? ఎందుకు అవని గురించి ఈరోజు ఎంత కంగారు పడుతున్నాను? హలో, రీచ్ అయ్యావా? ఆన్ ద వే. ఇంకా వెళ్ళలేదా? నేను కార్లో వెళ్తున్నాను బాబు, హెలికాప్టర్లో కాదు. ఎక్కడి వరకు రీచ్ అయ్యావు? ఏంటి సార్, ఈరోజు తమరికి నా మీద ప్రేమ, బాధ్యత తన్నుకొస్తున్నాయి. నేనేదో ఆఖరి శ్వాసలో ఉన్నట్టు. హే, ఏంటా మాటలు? మరెందుకు అంత కేర్ చూపిస్తున్నావు? నీ భార్యనని భయంతో అడుగుతున్నావా? కొలీగ్నని అభిమానంతో అడుగుతున్నావా? నువ్వేదనుకున్నా పర్వాలేదు. యూ డోంట్ వరీ బాబు, మరి కాసేపట్లో చేరుకుంటాను. డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడకూడదు కదా. ఇంకా ఉంటాను. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా తీసుకుని వస్తాను. ఆ మాయల దానికి చెప్పు. అదే మీ బాస్ మాయ మేడం గారికి చెప్పు. ఎనీవే, నా మీద ఇంత ప్రేమని చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.
అవనీకెందుకు ఫోన్ చేశావ్? తనకి ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది శ్రీకర్? తప్పే ఉంది. తను మాజీ వైఫ్, నేను కాబోయే వైఫ్ని. మండదా నాకు? తప్పే ఉందని తిరిగి నన్ను అడుగుతావేంటి? ఇస్ ఇట్ ఫెయిర్? తనని ఒక కొలీగ్లో కూడా ట్రీట్ చేయకూడదా ఏంటి? అదీ కాక ఈరోజు అవని విషయంలో నా మనసు కొంచెం కంగారుగా ఉంది. ఎందుకు పాపం? ఉదయం నిహారిక అనకూడని మాటలంది. మన సమస్యలన్నీ తీరిపోయి మనందరం సంతోషంగా ఉండాలంటే ఏం జరగాలో తెలుసా? ఈ అవని చచ్చిపోవాలి. అందుకే నా మనసంతా నెగిటివ్గా ఉంది. అయితే అవని చావు గురించి అందరం బలంగా కోరుకోవడం వల్ల తదాస్తు దేవతలు దీవించేశారన్నమాట. అదీ కాక మాతో ఈ మధ్య ఇంకో విషయం కూడా చెప్పింది. ఏంటది? ముక్కుపుడక ప్రమాదంలో పడబోతుందని తాళపత్రాల్లో రాసుందని చెప్పింది. అలా ఎందుకు రాసిందో అర్థం కావడం లేదు. అవని మాటల్లో నమ్మకు. ముక్కు పుడుకుకు ఏదైనా అయితే తన మీదికి తన వాళ్ళ మీదకి రాకుండా ముందు జాగ్రత్తగా అలా చెప్పింది అంతే. అవని విషయం వదిలే. టెండర్కి సంబంధించిన విషయం డిస్కస్ చేయాలన్నాను కదా, తొందరగా ఫైల్ రెడీ చేయి. నువ్వు ఊహిస్తున్నది నిజమే శ్రీకర్. అవనికి కాసేపట్లో నిండు నూరేళ్లు ముగియబోతున్నాయి. అలాగే మాంత్రికుడు ముక్కు పుడకని సొంతం చేసుకోబోతున్నాడు. విషాద వార్తలు వినడానికి రెడీగా ఉండు. అన్నపూర్ణాదేవి, ఈ దినం మాకు అనుకూల దినం, శుభదినం. మహామంత్ర పూజను చేసుకొని మా ఆరాధ్య దైవం యొక్క ఆశీర్వాదం తీసుకొని ముక్కు పుడకను కైవసం చేసుకోవడానికి బయలుదేరొచ్చాను.